హాయ్ అండి, నేను మీ శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద కుకింగ్ గాయ్ తెలుగు. ఈరోజు మనం ఎగ్స్ అండ్ బ్రెడ్తో ఎంత టేస్టీ మరి క్రిస్పీగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఎలా చేయాలో చూసేద్దాం. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా, రండి. ముందుగా మనం ఒక 4 ఎగ్స్ని వాటర్ పోసుకొని బాయిల్ చేసుకుందామండి. ఈ మెయిన్ రెసిపీ వచ్చేసి ఎగ్స్ కదా, సో దానికోసం అని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు బాయిల్ అయ్యేంత వరకు మనం ముందుగా ఒక 2 ఆనియన్స్ని పొడుగా కట్ చేసి పెట్టుకుందామండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైనాక పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు వేడాక ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. దాంతోపాటు పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, తగినంత ఉప్పు, గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చాక ఒక చిటికెడు అంతా కొత్తిమీర తీసుకొని వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని హాఫ్గా కట్ చేసుకుందామండి. మనం బ్రెడ్స్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకుందాం. బ్రెడ్ స్క్రమ్స్, మనకి గోధుమ పిండి పేస్ట్లా చేసుకున్నాను. ఒక 2 ఎగ్స్ని బీట్ చేసుకొని పెట్టుకున్నాను. ముందుగా ఒక బ్రెడ్ని తీసుకొని గోధుమ పిండిని సైడ్స్కి అప్లై చేసుకొని ముందుగా మనం చేసుకున్నాం కదా కర్రీలాగా దాన్ని పెట్టుకుందామండి. ముందుగా ఇప్పుడు దాని మీద ఒక హాఫ్ బాయిల్డ్ ఎగ్ని పెట్టుకొని ఇంకో బ్రెడ్ స్లైస్ని దాని మీద పెట్టుకొని 2 అతికేలాగా ప్రెస్ చేసుకుందాం. మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్స్లో వేసుకుందామండి. వేసుకొని మనకి ఇప్పుడు బ్రెడ్ స్క్రమ్స్లో పెట్టేసుకుందాం. పెట్టుకొని ఆ బ్రెడ్ స్క్రమ్ మొత్తం పట్టేలాగా చల్లేసుకుందాం. రెండు వైపులా చల్లుకోవాలండి. ఇప్పుడు ఒక బాండీలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కాక మన బ్రెడ్స్ని అందులో వేసుకుందాం. ఒక సైడు బాగా వేగాక ఇంకోసారి తిప్పేసుకుందామండి. 2 వైపులో బాగా వేగాలండి. మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేడి చేసుకుందాం. ఇప్పుడు చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో ఇప్పుడు సపరేట్ తీసేసుకుందామండి. చూసుకుంటే కట్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉందండి. మీ పిల్లలు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.